హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను వెయిట్ లాస్ టిప్. ఖచ్చితంగా బరువు తగ్గాలంటే ఇది మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, వెయిట్ చాలా ఈజీగా గెయిన్ అవుతాం, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం కష్టపడవలసిందే. ఈ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో మనం మంచి ఆహారం తీసుకోవాలి, అలాగే రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. సో ఈ రెండు వచ్చేసి బరువు తగ్గించడంలో ప్రథమ పాత్ర పోషిస్తాయి. ఇలా మంచి డైట్ ఫాలో అవుతూ మీరు ఈరోజు తెలుసుకోబోయే టిప్ కానీ ఫాలో అయినట్లయితే మీరు బరువు తగ్గడం మరి కాస్త ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. చెప్పినట్లుగానే ఫాలో అయినట్లయితే మీకు బరువు తగ్గడం అనేది కన్ఫర్మ్ అని చెప్పచ్చు. మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా కరిగిపోతుంది. ఫ్యాట్ అనేది ఎక్కువ పొట్ట చుట్టూతా, ఇంకా చేతుల దగ్గర, ఇంకా థైస్ దగ్గర ఎక్కువ పేరుకుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ కొవ్వు అనేది కరగడానికి చాలా కష్టపడాలి. ఇలాంటివి కొన్ని టిప్స్ అనేవి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం వల్ల చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, అలాగే ఫ్యాట్ అనేది బర్న్ చేసుకోవచ్చు. కూరల్లో ఫ్లేవర్ కోసం వేసుకునే అల్లం మన అందరికీ తెలుసు. దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గేందుకు దీన్ని కంపల్సరీగా వాడాల్సిందే అంటున్నారు మన వైద్య నిపుణులు. అల్లం మన శరీరంలో వేడి తగ్గిస్తుంది, ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది. అందువల్లే అల్లం వాడితే బరువు తగ్గడం గ్యారంటీ. అల్లం వాడుతూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా ఈజీ. కాబట్టి అల్లాన్ని ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఇలాంటి విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అల్లం మన శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అధిక బరువు ఇంకా ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం వాడటం వల్ల గుండె దెబ్బ తినకుండా ఉంటుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుని ఉన్న కొవ్వు కరగాలంటే అల్లాన్ని తప్పకుండా వాడాల్సిందే. మరి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే అల్లం తప్పకుండా వాడాలి. ఎందుకంటే అల్లం మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, 20 గ్రాముల అల్లం ముక్కను తీసుకోండి. దాని మీద ఉన్న తొక్కను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి అరకప్పు నీరు పోసి గ్రైండ్ చేయాలి. ఆ నీటిని వడగట్టండి. అందులో 1/2 స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. ఇలా ఈ రెండు ఒక్కసారి మిక్స్ చేసుకొని రోజు 2 లేదా 3 సార్లు తాగాలి. నిమ్మరసం కూడా మన ఆకలిని చంపేస్తుంది. అల్లం రసం, నిమ్మరసం రెండు కూడా పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ని కలిగిస్తాయి. అందువల్ల మీకు ఏమీ తినాలి అనిపించదు, ఫలితంగా బరువు తగ్గుతారు. తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్. సో ఫ్రెండ్స్, యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల మనం చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, అలాగే ఫ్యాట్ బర్నింగ్కి అద్భుతంగా పనిచేసే ఇంగ్రీడియంట్ అన్నమాట. పైన చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అరకప్పు అల్లం రసంలో ఈ వెనిగర్ 4 చుక్కలు కలుపుకొని కూడా తాగొచ్చు. అలాగే అల్లం, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ 3 కలిపి కూడా తాగవచ్చు. మీరు ఏ పద్ధతిలో ఇవి తీసుకున్నా సరే బరువు తగ్గడం అనేది గ్యారంటీ. కొంతమంది అల్లం టీ తాగుతారు. ఎలా అంటే నీటిలో అల్లం ముక్కలు లేదా అల్లం పేస్ట్ చేసి నీటిలో వేసి ఉడికించాలి. 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వడగట్టి అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకొని తాగితే చాలా ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులో కూడా తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ టీని ఉదయం వేళ రోజు తాగితే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం వల్ల మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా ప్రతిరోజు పరగడుపుని తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, గుండెకు మేలు చేస్తుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. అంతేకాదు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి అన్ని లాభాలే. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం బరువు తగ్గుతున్నా చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండేట్లు చూసుకోవాలి. ఇలాంటివి అద్భుతమైన టిప్స్ ఫాలో అవడం వల్ల మీరు చాలా ఈజీగా హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు అవాయిడ్ చేయాల్సిన
ఫుడ్ మరికొన్ని ఉన్నాయి. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ మీరు కొన్ని రోజులు పక్కన పెట్టివేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. కుదిరితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. లేదంటే ఏదో ఒక్క పూట అయినా సరే మీరు వ్యాయామం చేయడానికి టైం కేటాయించాలి. వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైట్ చేస్తున్నప్పుడు మీ బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది. మీరు తప్పకుండా ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం కుదరని వాళ్ళు అట్లీస్ట్ వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. 40 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మీ శరీరానికి చెమట పడుతుంది. చెమట రూపంలో మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. ఇంకా ఆయిల్ ఉన్న ఫుడ్ను తగ్గించాలి. ఆహారం చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి. స్వీట్స్ అంటే షుగర్ ప్రోడక్ట్స్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ చాలా తక్కువ తీసుకోండి. వేడి నీటిని ఎక్కువ తాగుతూ ఉండాలి. కూల్ డ్రింక్స్, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి. వీటి వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. సరైన నిద్ర కూడా చాలా అవసరం. ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ మీరు చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ టిల్ దెన్. బాయ్.